2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027వ తారీఖు ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు 2026 మార్చి 19 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ పరాభవనామ సంవత్సరానికి సింహరాశి, ఇప్పుడు 5వ రాశి సింహరాశి చెప్పుకుందాం. అసలు ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతులు వారంటే సూర్య చంద్రుడు. ఈ సూర్య చంద్రుడు కనపడకపోతే మనం బతకలేము. కర్కాటక రాశికేమో చంద్రుడు, కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి బాగాలేదు. సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో రవిపడ్డాడు. అందులో సింహరాశికి మరి రవి అధిపతి, మరి సూర్యపుత్రో యమశ్చ సహా శని అష్టమంలో పడ్డాడు. సూర్యుడు కుమారుడు శని, వీళ్ళిద్దరు కూడా మరి పేచీ పడ్డారు. ఈ పేచీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే షష్టాష్టకాలు అంటారు. ఈ షష్టాష్టకాలు ఎట్లా ఉంటాయంటే మరి చెప్పడానికి వీల్లేదు. మరి ఒక పక్క నుంచి లెక్కేస్తే 6, ఇంకో పక్క నుంచి లెక్కేస్తే 8. ఈ షష్టాష్టకాల వల్ల భార్యాభర్తలకు పూర్తిగా మరి వికటించి విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కుజుడు సప్తమంలో ఉన్నాడు. కళత్ర స్థానం కుజస్థానం. ఈ కళత్ర స్థానంలో కుజుడు ఉండటం చాలా దోషం. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. మరి వివాహమైన వాళ్ళు చాలామంది ఇంతకుముందు విడిపోయి కోర్టుకెక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా ఎవ్వరూ మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 చేతులు ఒక చేయికి ఒక చేయి తగిలితే శబ్దం వస్తుంది. ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. ఇందులో ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు 2 వాడు తగ్గుతూ ఉండి ఈ కాపురాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కాకుండా ఈ రాశివాడ పరిస్థితి ఏకాదశంలో గురువు ఉన్నాడు. విద్య, ఉద్యోగం మరి ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, భార్య అనుకూలవత వస్తుంది. కానీ భార్యతో మాత్రం భర్త అయిన వాడే పేచీ పెట్టుకునే లక్షణం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటే మాట. ఎన్నాళ్ళకి వివాహం కాని వాళ్ళకి, వివాహం కుదరని వాళ్ళకి, వివాహమై గొడవలు పడి సమస్యలు పడే వాళ్ళకి, వివాహమై విడబడి కోర్టుకెక్కేటువంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మా ద్వారా మంచి జరిగి భార్యాభర్తలు ఏకంగా ఉండటం జరిగింది. దాదాపు కొట్టుకొని గందరగోళం చేసుకొని వీళ్ళని వాళ్ళు కొట్టి వాళ్ళని వీళ్ళు కొట్టి పోలీసులు కొట్టి ఇట్లా జరిగిన కేసులు చాలా ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో తెగదెంపులు చేయడం అనేది చాలా తప్పు. కోర్టు వాళ్ళు కూడా ఎన్నాళ్ళకి తెగదెంపులు చేయరు. ఎందుకంటే ముడి వేయటమే కష్టం. భార్య మెళ్ళో మంగళసూత్రం కట్టడం మాత్రం సరిపోతుంది. అది ఊడదీయటం అంటే ఎవడి వల్ల కాదు. పెళ్ళంటే ఎట్లా ఉంటుందంటే మరి మంగళసూత్రం కట్టేటంత వరకు కూడా భార్య తలకాయ ఉంచుకొని ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత భార్య పరిస్థితి ఏమిటా అంటే తలకాయ ఎత్తుతుంది. తలకాయ ఎత్తుతుందంటే ఆమె తప్పుగా అనకూడదు. కుటుంబ వ్యవస్థని బాగు చేయటానికి, మంచిగా ఉండటానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సింహరాశికి 5 ఆదాయం 5 ఖర్చు, చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మా చేత జాతకం చెప్పబడుతుంది. దానికి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకొని దాని యొక్క దోషాలు ఏమున్నాయో అవి పోవటానికి కూడా దానికి తగిన పూజలు చేయడం మా వల్ల జరుగుతుంది. ఇటువంటిది చేసుకుంటే మీకు ఎంతైనా మంచిది. స్వస్తి. 26వ సంవత్సరం
మార్చి నుండి 2026 మార్చి 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో 6వ రాశి కన్యారాశి. 5 రాశులు అయిపోయినాయి. 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. శని సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకి, కుటుంబ వ్యవస్థకి విడిపోయే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ తొందరపాటు వచ్చినా, ఎక్కడ గొడవలు పెట్టుకున్నా మరి కుటుంబ వ్యవస్థ ఎవరి దారిన వాళ్ళు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు కూడా కాపరం గుట్టు, రోగం రట్టు అన్నారు. ఏదైనా జబ్బు చేస్తే, ఏదైనా గడ్డో రాయో తగిలో, ఏ దెబ్బో తగిలో ఏదైనా బాధ వస్తే 10 మందికి చెప్పాలట. ఎవరో ఒక వైద్యుడు ఆ రోగం పోగొడతాడు. కాపరం గుట్టు, ఇంట్లో సంగతులు బయట ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే వీళ్ళింటో గొడవలు, వాళ్ళింటో గొడవలు, వీళ్ళింటో ఇట్లా చెప్పుకొని ఊరు ఏకమైపోయి ప్రతివాడు కూడా గొడవ పెట్టి వాళ్ళ ఇంట్లో అట్లా అవుతా ఇట్లా అవుతా ఇట్లాంటివి చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా మానవ జన్మ యొక్క లక్షణం ఏంటంటే ఎవరిని విమర్శించడం పద్ధతి కాదు. ఏదన్నా సమస్య వచ్చి వాడు బాధ తట్టుకోలేక మనతో చెబితే మనం ఏం చేయాలి? వాళ్ళు విడిపోయేటట్టుగా మనం చేయకూడదు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఉండేట్టుగా, పిల్లల కోసం మీరు బతకాలి. పిల్లల్ని కన్న తర్వాత భార్యాభర్తలు విడిపోవటం చాలా తప్పు. కాబట్టి ఇట్లా చేయొద్దు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా పిల్లలు అన్యాయం అయిపోతారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇబ్బంది. తండ్రి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో, తల్లి పెళ్లి చేసుకోకుండా ఉండి పిల్లల్ని చూసినా కూడా తండ్రి బాధ్యత పిల్లలకు రాదు. ఇంట్లో వరకు తల్లి చూస్తుంది, బయట పిల్లలు ఎట్లా ఉన్నారో తండ్రి చూస్తాడు. అదే తండ్రి హయాంలో పిల్లలు ఉన్నారనుకో, బయట ఎట్లా ఉన్నాడో చూస్తాడు కానీ ఇంట్లో పిల్లలకి తిండి గుడ్డ మరి ఇంట్లో కావాల్సినవన్నీ తండ్రి చూడలేడు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు సక్రమంగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఇప్పుడు అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇట్లా వెళ్ళటానికి కారణం ఏంటంటే, పెళ్లి చేసుకొని ఏదో సమస్యతో గొడవ పెట్టుకొని మరి కోర్టుకెక్కి పిల్లల్ని అన్యాయం చేసి విడబడిపోతే మరి పెద్దవాళ్ళు, ఆ పిల్లవాడి నాయనమ్మ మరి తాత ఉన్నారు, వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూస్తారు. ఇక చివరికి చూడలేక అనాథ శరణాలయాల పాలన చేస్తారు. మరి ఇట్లాంటివి జరగటం మంచిదేనా? మంచిది కాదు. ఈ అనాథ శరణాలయాలకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి, కన్న పిల్లలు అనాథ శరణాలయాల పాలు కాకూడదు. ఇట్లా చేసినట్లయితే వివాహ వ్యవస్థ వల్ల చాలా పాపం చేసుకున్నట్టు. ఎందుకంటే ధర్మపత్ని అన్నారు. భార్య ధర్మానికి ఉపయోగపడేది భార్య, భర్త ధర్మాన్ని భరించేవాడు భర్త. వీళ్ళిద్దరు కూడా ధర్మమైన మార్గంలో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని, మరి పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకొని కుటుంబ వ్యవస్థ బాగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. లేకపోతే సమస్యలు అయిపోయి చాలా ఎక్కువ అవుతాయి. ఇందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. మరి కుజుడు 6 మరి కాలసర్ప దోషం. మరి శుక్రుడు 7 ఉన్నాడు. అయితే శుక్రుడు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు. మరి ఇట్లా అన్ని గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిలో 3 గ్రహాలే, కుజుడు, బుధుడు, రాహు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏదో ఎట్లా పోతుంది అని ఆలోచన చేయటం కాదు. ఈ సంవత్సరంలో మరి 2026
మరి మార్చి 19 లోపలే నేను చెప్పింది వినగానే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తే మీ బాధలు పోతాయి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు. అట్లా కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను మాట్లాడి మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఫీజు వేయాలి, ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పించుకుంటే మంచిది. సో ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు కూడా విపరీతంగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి.